కేసీఆర్ ఎంబడి ఎవరు లేనప్పుడు హరీష్ రావు గారు మా మామకు నేను ఉన్నా, మా మామ ఎంబడి నేను ఉంటా అని చెప్పేసి హరీష్ రావు గారు వాళ్ళు ఎంబడి ఉండి కట్టప్పలాగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆంధ్ర పాలకుల దౌర్జన్యాన్ని తట్టుకొని ఇలా కేసీఆర్ గారు ఎంబడి ఉండి రాష్ట్రాన్ని సాధించుకొని మామ ఎంబడినే ఉండి ఇలా 2 సార్లు గవర్నమెంట్ తీసుకొచ్చిండు. అధ్యక్షురాలు కావాలి, నేనే సీఎం కావాలని ఇంటెన్షన్తో మేము ఆలోచన చేస్తుంది. రావుని ఎందుకు డైరెక్ట్ టార్గెట్ చేసిన అంటుందంటే ఆమె, ఈ హరీష్ రావుకి అసలు డబ్బులు ఇన్ని ఎక్కడివి, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అదేవిధంగా చూసుకుంటే గిట్ట ఈయన వ్యక్తిగతంగా కొంతమంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చిండట. అంటే ప్రభుత్వానికి ఏమైనా అయినా కూడా గవర్నమెంట్ వస్తే ముందు నుంచి తెలిసి అదే టైం వచ్చినప్పుడు నేను చెప్తా అనే విధంగా మరి కవిత గారు చెప్పింది. ఏదేమైనప్పటికీ కూడా కవిత గారు ఒక వ్యక్తి పైన నిజమైనటువంటి ఉంటేనే ఆరోపణ చేయాలి. ఇది కూడా ఇప్పుడు ఆరోపణగా మాత్రం తీసుకోగలుగుతారు. ఎందుకంటే సరే వారు గిట్ట కాళేశ్వరంలో గిట్ట డబ్బులు నిధులు ముంచిర్రు, ఆ కమిషన్ల కోసం చేసిరని నేను చెప్తే గిట్ట అది చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టాలు తీర్పిచ్చిన తర్వాత అప్పుడు కూడా కవిత గారు చెప్తే దాన్ని నమ్ముతారు. కానీ ఎందుకంటే ఆమె కూడా రాజకీయ జీవితం కోసం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆమె కూడా మాట్లాడుతుందని చెప్పి అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇంత జరిగినా కూడా కేటీఆర్ ఒక్క ఫోన్ కాల్ కూడా చేసి అసలు ఏం జరిగింది అని చెల్లెల్ని అడగలేదంట. సో అంటే వాస్తవానికి ఆమెనే అప్పుడు ఆమెకు సమస్య వచ్చినప్పుడు అప్పుడు జైలుకి అయినప్పుడు కానీ అప్పుడు హరీష్ రావు గారిని కేటీఆర్ గారు తీసుకురావడం జరిగింది. హరీష్ రావు గారు కూడా పలుమార్లు అరే అన్ని రోజులు జైలుకి పోయింది కదా అని చెప్పేసి ఆయన ఢిల్లీ ఎన్నిసార్లు పోయి ఎంతమంది మంత్రులు కలిసి అందరూ కలిసి బెయిల్ తీసుకొచ్చారు. ఇలా విశ్వాసం కూడా లేకుండా మాట్లాడుతుందంటే కవిత గారికి వదిలేయాల్సి వస్తుంది ఈ విషయము. ఏదేమైనప్పటికీ కూడా ఆమె బాధ ఏం వ్యక్తం చేస్తుందంటే, నేను టీఆర్ఎస్ భవన్లో కూర్చున్నా కూడా 2 గంటలు వెయిట్ చేయించారు నన్ను. కేటీఆర్ ఫోన్ లేపలే, హరీష్ రావు ఫోన్ లేపలే, సంతోష్ రావు ఫోన్ లేపలే, నన్ను ఒంటరిదాన్ని చేసిరని చెప్పేసి ఆమె బాధతో చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కవిత గారు కూడా ఒక ప్రజాప్రతినిధురాలు, ప్రజలతో గెలిచింది. ఇలా ఒక్కటి కవిత గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. వాళ్ళ నాన్నగారిని మంచోళ్ళు అంటారు తప్ప మిగతా వాళ్ళ నాన్న నుండి వాళ్ళ అన్నను మంచోళ్ళు అంటుంది. మళ్ళీ మిగతా వాళ్ళని అంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి. కవిత గారు మీరు మాట్లాడింది సరికాదు. ఇలా మీరు చిన్నగా ఉన్నప్పుడు, మీరు చదువుకునేటప్పుడు, మీరు రాజకీయాలకు రానప్పుడు మామకు తోడుగా అల్లుడున్నాడు, మా మామయ్యకు ఒక్కడే ఉన్నాడు ఒంటరిగా, మా మామయ్యను ఎంత ఏం చేస్తారు అని చెప్పేసి గుప్పిట్లో ఉంచుకొని ఆ రోజు ఆంధ్ర పాలకుల దగ్గర నుంచి ఇలా ఎంత దాడులు జరిగినా ఏమైనా కూడా కించపరిచినట్టు మాట్లాడినా కూడా మా మామకు నేనున్నా అని చెప్పేసి మామకు తోడుగా ఉండి ఇలా రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఇలా అధికారంలోకి వచ్చిందంటే హరీష్ రావు గారు. అంటే కవిత గారు కొన్ని మాట్లాడడం జరిగింది. హరీష్ రావు కొంతమందికి ఫోన్ చేసి మా మామయ్యని ఎట్లైనా ఓడగట్టాలి ఈసారి అనేసి వాళ్ళకు మీకు ఏం కావాలంటే మేము పైసలు నేను చూసుకుంటాం మొత్తం అని అన్నాడు అనేసి కవిత గారు క్లారిటీగా చెప్పడం జరిగింది నిన్న ప్రెస్ మీట్లో. ఒక మాట, కేసీఆర్ గారు ఓడిపోయినా హరీష్ రావు ఓడిపోయినట్టే, అధికారం పోయినట్టే, ఎవరికి పోయినా కూడా అధికారం పోయినట్టే. ఇలా సరే ఆయన గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా అంటే గట్టి అది వేరే విషయం, సెకండరీ విషయం. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈమె కావాలనుకొని అంటే వీళ్ళందరినీ దగ్గర దూరం చేసి నేను మా అన్ననే ఉండాలి పార్టీలా, నేను అధ్యక్షురాలు కావాలి, నేనే సీఎం కావాలని ఇంటెన్షన్తో నేను ఆలోచన చేస్తుంది. ఇలా ఒకటి తెలంగాణ సమాజం అంతా గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె కేసీఆర్కి కాళేశ్వరంతో సంబంధం లేదు, ఓన్లీ హరీష్ రావుకి సంబంధం. అంటే హరీష్ రావు నిజంగానే స్కామ్ చేసినట్టయితే అందులో కేసీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదా సీఎం కాబట్టి? అంటే వాస్తవానికి చెప్పాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకోవాలంటే కూడా కంపల్సరీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసి అని చెప్పారు, ఆయనని ఓపెన్ చేసారు. అరెస్ట్ చేయాలంటుందా మరి? ఇక అంతే కదా. ఇప్పుడు ఒక్క దాంట్లో ఎవరైనా కూడా గవర్నమెంట్కే పేరు వచ్చినట్టు. హరీష్ రావు ఒక్కటి తప్పి అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్కు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగినట్టు అవుతుంది తప్ప కానీ ఒక్కడే హరీష్ రావు చేసిండు వేరే వాళ్ళు మా నాన్న చేయలేదంటే సరికాదు. ఎందుకంటే ఆ గవర్నమెంట్లో వాళ్ళ నాన్నగారు కీలక పాత్ర, ముఖ్యమంత్రి మెయిన్ ఉంటుందండి, మంత్రుల శాఖ ఉంటుంది. కానీ ఏదైనా కూడా అంత పెద్ద ప్రాజెక్టును చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు సలహాలు ఉంటాయి, మెయిన్ ముఖ్యమంత్రి గారు ఉంటారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కవిత గారు మీరు ఇట్లా మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ కార్యకర్తల జీవితాలు నాశనం చేయడానికి మీరు ఇట్లా మాట్లాడితే సరికాదు. రాబోయే ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మీ అనుచితమైనటువంటి మాటల వల్ల మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఎంతోమంది కార్యకర్తల జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మీరు మీ గౌరవాన్ని, మీ స్థాయిని తగ్గించుకొని మీ మీద ఆధారపడి, మీ పార్టీ మీద ఆధారపడినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తల జీవితాలు నాశనం చేయొద్దని చెప్పేసి నేను కవిత గారికి హెచ్చరిస్తున్నాను. అంటే ఇప్పుడు సొంత కూతురే ఇట్లా ఆరోపణలు చేస్తుంది కాబట్టి ఒకవేళ మొత్తం బయటకు వచ్చి కేసీఆర్ని అరెస్ట్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే కార్యకర్తలు కానీ జనాలు కానీ మొత్తం కవితని ఇది చేసుకుంటారు కదా. వాస్తవానికి కవిత గారు ఏదో మాట అనగానే దాన్ని తీసుకోవడానికి ఎవరు లేరు. ఎందుకంటే మనకు భారతదేశంలో మనకు చట్టాలు ఉన్నాయి, భారత రాజ్యాంగం ఉంది.
ఎవరైనా తప్పు చేస్తాడో శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఆమె ఏదో మాటలు అన్నదని చెప్పేసి అరెస్ట్ చేసేంత ఉండదు. నిజ నిరూపాలు ప్రభుత్వాలు కోర్టులు చూసుకుంటాయి కాబట్టి కంపల్సరీ అక్కడ తీర్పు వచ్చినప్పుడు మాట్లాడితే కవిత గారు మంచిగా ఉంటుంది తప్ప ఏమో ఆమె వ్యక్తిగత స్వలాభం కోసం ఆమె రాజకీయ ఎదుగుదల కోసము పక్కోళ్ళని విమర్శ చేసి వాళ్ళ కార్యకర్తల జీవితాలు గిట్ట నాశనం చేస్తే గిట్ట ఇది కరెక్ట్ కాదు కవిత గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అంతా ఫేక్ కాళేశ్వరం కేసుని డైవర్ట్ చేయడానికి ఒక డ్రామా ఆడుతున్నారని చెప్పేసి స్ట్రాటజీ అని చెప్పేసి అంటున్నారు. చెప్పచ్చు. ఇప్పుడు ఏదైనా కూడా ఆమె కూడా తప్పుదో పట్టించడానికి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గిట్ట ఆమె కూడా కాళేశ్వరం నిధుల కోసం మాట్లాడింది కదా. ఆమె కూడా కాళేశ్వరంలో ఎవరెవరు తప్పుదాలు చేసారు, ఎవరెవరు కమిషన్లు తీసుకున్నారని చెప్పేసి చెప్పింది కాబట్టి కంపల్సరీ అది పక్కదో పట్టించేది ఏముండదు. ఏదేమైనప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణ ప్రాంతంలో ఇలా రైతాంగాన్ని మాత్రం కాపాడింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్కు అన్నం తెలంగాణకు అన్నం పెట్టేటువంటి హైదరాబాద్ను కాపాడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. నీళ్ళు ఇచ్చి మనకు ఎంత పెద్ద సిటీ ఉన్నా కూడా ఏమున్నా కూడా నీళ్ళు ఇవ్వండి, సిటీ డెవలప్ కాదు. ఏదైనా కూడా ప్రజలు నివసించారు కాబట్టి కంపల్సరీ ఆ కాళేశ్వరం ద్వారా హైదరాబాద్కు రోజు 2 TMCల నీళ్ళు ఇచ్చారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప విషయంగా చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉన్న గవర్నమెంటు ఏదైతే రిపేర్ ఉందో ఆ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు చేసి ఇస్తారు కాబట్టి కంపల్సరీ ఫస్ట్ ఆ పనిని పూర్తి చేసిన తర్వాత ఆ తర్వాత నిజ నిజాలు ఏమో తీసుకోండి తప్ప. నిజంగానే హరీష్ రావు కేసీఆర్ గారిని వెన్నుపోటు పడితే ఛాన్స్ ఉందా? లేదండి, ఆ రోజులు పోయినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే వెనకటి రోజులు కాబట్టి అట్లా జరిగిపోయింది కానీ అని అంటారు. కానీ ఈ రోజులలో ఇవ్వాలండి, తండ్రి చెప్తే కొడుకు ఏంటారు, పక్కపంటి ఎమ్మెల్యేలు తింటారు అండి. అందరికి తెలివి వచ్చింది, అందరికి డబ్బులు వచ్చినాయి. హరీష్ రావు మనస్తత్వం కాదండి, మా మేనమామ కోసం కష్టపడి పార్టీని అహర్చనలు కష్టపడి ఇలా పార్టీని బలోపేతం చేసి పార్టీని ఇలా నడిపించి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. ఇలా 2 సార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి కీలక పాత్ర హరీష్ రావు గారిది. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట ప్రతిదీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా హరీష్ రావు లేనిది అసలు ఆ పార్టీ ఇంతవరకు రాపోతుండే. ఎక్కడ పోయినా ఓడిపోతున్నా అయితే సిద్దిపేటకు వస్తే గెలుస్తా అని చెప్పి సిద్దిపేట సీటు కోసం ఆమె కొట్లాడుతుందని చెప్పి కూడా అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే అది కంచుకోటగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా కవిత గారు మీరు కూడా ప్రజాప్రతినిధులు కాబట్టి నిరంతరం ప్రజల కోసం పనిచేయండి, నిరంతరం ప్రజలను కలండి, ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోండి, అక్కడ నుంచి మీరు 100% గెలుస్తారు. ఎందుకంటే ప్రజలకు దగ్గర ఉంటే ప్రజలు ఎప్పటికైనా ఓటేస్తారు కాబట్టి మీకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రజలతో ఉంటే గిట్ట మిమ్మల్ని ప్రజలు ముందు సాగించి గెలిపిస్తారు. మీ నాన్నగారు అయితే ఏ విధంగా చేసిరో అవకాశాలు మీరు కూడా ప్రజలతో ఉంటే మీకు కూడా అవకాశాలు వస్తాయి. ఒక పక్క ఈ బీఆర్ఎస్లో పరిస్థితులు, ఇంకొక పక్క సర్పంచ్ జడ్పీటీసీ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఎఫెక్ట్ ఏమైనా చూపించదు? 100% చూపిస్తుందండి ఈమె మాట్లాడినమాట. ఎందుకంటే ఈమె కేసీఆర్ బిడ్డ, పబ్లిక్ ప్రజల మనిషి కాబట్టి కంపల్సరీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే 100% సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీల మీద 100% వేటు పడే అవకాశం ఉంది. కవిత గారు మీకు ఒక్కటే చెప్తున్నా, మీరు మాట్లాడినటువంటి మాటలు మీ ఇష్టానికి మీరు మాట్లాడితే గిట్ట మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తల జీవితాలు నాశనం అవుతాయి. కార్యకర్తల జీవితాలు నాశనం చేయకండి. ఇలా మీరేమో మీ అన్న, మీ తమ్ముడు, మీ వాళ్ళందరూ కూడా మీరు పదవులలో ఉన్నారు. ఇలా పదవులు లేక కార్యకర్తలు ఉన్నారు. ఇలా గవర్నమెంట్ ఏంది, మీరు ఇట్లా మాట్లాడితే కార్యకర్తల జీవితాలు నాశనం చేసినట్టయితే కాబట్టి కంపల్సరీ ఏదేమైనా కూడా కార్యకర్తలను గెలిపించుకునే విధంగా ఇలా కార్యకర్తలను ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ జడ్పీటీసీ ఎలక్షన్ గెలిపించుకునే విధంగా చూడండి తప్ప ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తల జీవితాలు మాత్రం నాశనం చేయదని చెప్పి తెలియజేస్తున్నారు. మహిళలు కొంచెం ఎక్కువ చేస్తున్నారు, మీరు అట్లా చేయకూడదని చెప్పేసి సీతక్క సపోర్టివ్గా మాట్లాడింది కవితకు. ఇది కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ ఏమైనా ఉందనుకోవచ్చు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కవిత గారు పెట్టుకున్నటువంటి జాగృతి వల్ల ఏం వచ్చింది లేదు, ఏం పోయింది లేదు. బతుకమ్మను ఆమె పెట్టకున్న ముందు కూడా తెలంగాణ ప్రజలు ఇప్పటి నుంచో ఆడుతుర్రు. ఆ జాగృతి వల్ల ఏం లేదు. ఇలా జాగృతి అనేది విషయం కాదు. ఎందుకంటే ఇలా పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది. జాగృతులు ఇవ్వరు, సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎవరు పోటీ చేయరు. ఇలా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసినట్టు అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. మాట్లాడిన మాటలకు సపోర్టివ్గా ఉందనుకోవచ్చా కాంగ్రెస్? సీతగా ఇప్పుడు ఆమె గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆమె గవర్నమెంట్ కోసం ఆమె మాట్లాడుతుంది. ఆమెకు అవసరం ఉంది కాబట్టి ఆమె మాట్లాడుతుంది, అంతే తప్ప ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా కూడా వీళ్ళు తప్పు చేసిరని చెప్తే కదా వాళ్ళకి అదే వీక్నెస్ పాయింట్ కదా. ఆ పాయింట్ని పట్టుకోవడానికి కోసం ఆమె కవితకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఇలా డెవలప్ అయ్యారు, తెలంగాణ ఇలా ఇంత డెవలప్ అయింది, తెలంగాణ ప్రతి రైతు కూడా రాజా అంటే అది కేసీఆర్ వల్లనే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా.